సో డే 8 లో మనం అసలు లూప్స్ అంటే ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, సెకండ్ది వైల్ లూప్. సో ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. 10 స్టూడెంట్స్ అనే వాళ్ళు క్లాస్ లో ఉన్నారు. ఆ క్లాస్ లో ఉన్న 10 స్టూడెంట్స్ అందరూ 10 టైమ్స్ అనేది ప్రెజెంట్ చెప్పాలి. స్టూడెంట్స్ 10 టైమ్స్ ప్రెజెంట్ చెప్పాలి అని మనకు ముందే తెలుసు కాబట్టి సో ఆ టైంలో మనం ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అంటే ఎన్నిసార్లు రిపీట్ చేయాలో మనకు ముందే తెలిసినప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. అంటే 10 స్టూడెంట్స్ ఉన్నారు, 10 టైమ్స్ ప్రెజెంట్ చెప్పాలి అని చెప్పేసి మనకు ముందే తెలుసు కాబట్టి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో దాని మీద మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని తీసుకున్నాం, ప్రింట్ ప్రెజెంట్ అని పెట్టుకున్నాం. సో 10 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 10 టైమ్స్ ప్రెజెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 5 AM కి లెగాలని చెప్పేసి అలారం అనేది పెట్టుకొని పడుకున్నావు. సో అలారం అనేది రింగ్ అవుతుంది. నువ్వు ఒకవేళ ఆఫ్ చేయకపోతే అది రింగ్ అవుతూనే ఉంటుంది. సో నువ్వు ఒకవేళ ఆఫ్ చేస్తే అది రింగ్ అవడం ఆగిపోతుంది. సేమ్ అలాగే వైల్ లూప్ కూడా పనిచేస్తుంది. వైల్ లూప్ అంటే కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ఒక పనిని రిపీట్ చేయడం. సో ఈ కేసులో నువ్వు అలారం ఆఫ్ చేయకపోతే అలారం అనేది రింగ్ అవుతూనే ఉంటుంది. సో నువ్వు ఒకవేళ ఆఫ్ చేస్తే అది రింగ్ అవడం ఆగిపోతుంది. సేమ్ అలానే ఎగ్జాంపుల్ చూద్దాం. అలారం ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాం. వైల్ అలారం ప్రింట్ అలారం రింగింగ్ అలారం ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాం. సో ఇక్కడ అలారం ట్రూ కాబట్టి వైల్ లూప్ అనేది ట్రూ కాబట్టి అలారం రింగింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అది ప్రింట్ అయిన తర్వాత అలారం ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చాం కాబట్టి ఇంకా వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఐఎమ్ లర్నింగ్ పైథాన్ అని చెప్పేసి 5 టైమ్స్ ప్రింట్ చేయండి యూజింగ్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. దాన్ని ప్రింట్ చేసి కామెంట్స్ లో డన్ అని కామెంట్ చేయండి. సో డే 8 యొక్క నోట్స్ కావాలంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేశాను. లింక్ వచ్చేసి బయోలో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాగే పైథాన్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.